నమస్తే, నేను మీ గండికోట కుమార్ను. ఈరోజు అలియాబాద్ మున్సిపల్లో జరుగుతున్నటువంటి కౌన్సిలర్ ఎన్నికలలో నేను అభ్యర్థిగా నిలబడతా ఉన్నాను తెలంగాణ జాగృతి పార్టీ తరఫున. ఈరోజు నేను కౌన్సిలర్గా మేము ముందుకు ఎందుకు వచ్చా అంటే, నేనున్నటువంటి నా కాలనీలో చాలా రోజుల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లమ్స్, ఎక్కడ చూసినా సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్. అసలు ఒక ఇంద్రమ్మ కాలనీకి వెళ్ళినట్టయితే ఇప్పటి వరకు అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ ఏది లేదు. అక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలని, మా ఆడబిడ్డల్ని, మా అన్నదమ్ములను చూసి నా మనసు ఎంతో చాలా బాధపడ్డది. ఇన్ని రోజుల నుంచి అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ, వీళ్ళ పరిస్థితులు పట్టించుకునేవాడా లేడా అని చెప్పి తక్షణమే నేను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి దృష్టికి తీసుకెళ్ళి, ఏదైతే ఇంద్రమ్మ కాలనీ ఉందో ఆ కాలనీకి సీసీ రోడ్స్, లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఫండ్ రిలీజ్ చేయించడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అక్కడ పనులు అనేటివి ఆఫ్ చేశారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనందనగర్ కాలనీలో చాలామందికి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆనందనగర్ కాలనీ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రమాణం చేస్తూ ఉన్నా, నేను మొట్టమొదటి గెలిచిన తర్వాత అక్కడ 2 బోర్లు వేయిస్తా, ఒక ట్యాంక్ కట్టిస్తా అని చెప్పి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఇది ఇలా ఉంటే లాల్గన్ మలక్పేట్ కాసేవాడలో చాలామంది మా ముస్లిం సోదరులు చాలా పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకు పక్కా ప్రణాళిక అంటే ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా సరే అన్నా నేను ఉన్నానంటూ ప్రతి విషయంలో ఆదుకుంటానని చెప్పి కూడా నేను అందరికి తెలియజేస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ 16వ వార్డులో నా తల్లిగారిని నిలబెట్టి మీ కాలనీ యొక్క డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము ముందుకు వస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించగలని కోరుతున్నాం.